హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు అందరూ కూడా థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! చాలా మంది డౌట్స్ అండి ఇవి. ఈరోజు అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. అక్క మీ పెళ్లి ఎక్కడయింది? మీ పెళ్లి ఎవరితో అయ్యింది? ఎప్పుడయ్యింది? అమ్మ చనిపోగానే అయ్యిందా? లేదంటే క్యాన్సిల్ చేశారా? ఇలా చాలా క్వెషన్స్ అయితే చేస్తున్నారండి. సో, ఈరోజైతే నేను మీకు అన్నీ కూడా క్లారిటీ అయితే ఇస్తాను. సో, ఆహ్ ఈరోజైతే మీకు అన్ని క్లారిటీ ఇస్తానండి. అమ్మ చనిపోయిన తర్వాత చాలా మంది నా పెళ్లి ఆగిపోతుంది అనేసి అనుకున్నారండి. ఈవెన్ నేను గూడా అనుకున్నాననమాట. నా పెళ్లి ఆగిపోతుంది, జరగదు అనేసి అనుకున్నాను. రిలేటివ్స్‌లో, ఫ్రెండ్స్‌లో అందరూ కూడా నా పెళ్లి ఆగిపోతుందనే అనుకున్నారు. కానీ నా పెళ్లయితే ఆగలేదండి. సో, కానీ విజయవాడలో అయితే ఆగిపోయింది. యాక్చువల్‌గా అమ్మున్నప్పుడు విజయవాడలో అయితే అంతా ఫిక్స్ అయింది కదా! కళ్యాణ మండపము, అలాగే భోజనాలకి కానివ్వండి, మొత్తం కూడా పెళ్లి కార్డుల్లో కూడా అంతా కూడా విజయవాడలోనే అనేసి ఉంది కదా! సో, అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కార్డులన్నీ కూడా ఆ కార్డ్స్ అన్నీ కూడా ఎవ్వరికీ పంచలేదండి. కృష్ణా నదిలోనే కలిపేశారనమాట. ఇంకా పెళ్లి మండపం కూడా క్యాన్సిల్ చేసేశారు. పెళ్లి మండపం కూడా క్యాన్సిల్ చేసేశారు. అలాగే క్యాటరింగ్‌కి ఇచ్చినయన్నీ కూడా క్యాన్సిల్ అయితే అయిపోయినాయండి. విజయవాడలో అయితే పెళ్లి అవ్వలేదు. సో, వెస్ట్ బెంగాల్‌లో నా పెళ్లి అయిందండి. ఎవరితో అయితే ఫిక్స్ అయిందో వాళ్ళతోనే నా పెళ్లి అయిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి అని చెప్పేసి 10 ఇయర్స్ అనేసి. సో, మా వారితోనే నా పెళ్లయితే ఎవరితో అయితే పెళ్లి ఫిక్స్ అయిందో వాళ్ళతోనే నాకు వెస్ట్ బెంగాల్‌లో అయితే పెళ్లయితే ఫిక్స్ అయిందండి. మామూలుగా అయితే అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ 2018 జాన్వరి 24న అమ్మ అయితే చనిపోయింది. సో, 2017 డిసెంబర్‌లో అయితే నాకు పసుపు దంచి డేట్ అయితే ఫిక్స్ చేశారండి. 10 ఇయర్స్‌గా మేము లవ్ చేసుకున్నా సరే ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఈవెన్ మాట్లాడుకొని కూడా అంటే ఫోన్‌లో మాట్లాడుకున్నాం గానీ డైరెక్ట్‌గా ఎప్పుడు చూసుకొని మాట్లాడింది లేదు. నేను ఫస్ట్ టైమ్ వచ్చేసి మా అన్నయ్య పెళ్ళికి నేను వెస్ట్ బెంగాల్ అయితే వచ్చానండి. మా అన్నయ్య వాళ్ళు యాక్చువల్‌గా వెస్ట్ బెంగాల్‌లో ఉంటారు. మా అన్నయ్య రైల్వే జాబ్ చేస్తారనమాట. సో, పెద్దమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. ఇంకా నేను మా అన్నయ్య పెళ్లి కోసం అయితేనే నేను వెస్ట్ బెంగాల్ వచ్చాననమాట. సో, వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా నాకు అంతగా ఏం తెలీదండి. ఇక్కడికొచ్చిన తర్వాత అసలు నాకు టోటల్ జీరో అనమాట. ఇలా మా హస్బెండ్ గురించి ఏం తెలీదు. పెళ్ళికొడుక్కి ఒక అన్నయ్య ఉన్నాడని మాత్రం తెలుసనమాట. సో, ఇంక పెళ్లి తర్వాత ఇంకా ఏదో బై మిస్టేకల్లీ నంబరయితే వచ్చింది. నాకు కాదండి మా వారికి నా నంబర్ వెళ్ళిందనమాట. ఇంకా తర్వాత నార్మల్‌గా అయితే మాట్లాడేవాళ్ళు. ఇలా ఏం లేదనమాట. సో, 10 ఇయర్స్ తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళు 2017 ఆగస్ట్‌లో మా వారు ఇంట్లో ఒప్పించుకొని అత్తయ్య వాళ్ళనైతే పంపించారనమాట. అత్తయ్య, మావయ్య వాళ్ళైతే ఇంటికొచ్చారు వదిన వాళ్ళు కూడాను. సో, 2017 ఆగస్ట్‌లో అయితే వచ్చారు. ఇంకా 2017లోనే డిసెంబర్‌లో పసుపయితే దంచారండి. పసుపు దంచి డేట్ అయితే ఫిక్స్ చేశారు. 2018 మార్చ్ 8కి డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఒక్క 2 నెలల్లోనే మొత్తం తారుమారైపోయిందండి. సో, జాన్వరి 24న పండగ గూడా అయిందనమాట. ఇంట్లో చాలా బాగా సంక్రాంతి పండుగయితే చేసుకున్నాం అమ్మ, నేను. సో, ఇంట్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం సంక్రాంతి పండుగయితే. ఇంకా 2018 జాన్వరి 24న అమ్మయితే యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఇంకా నేను అమ్మ యాక్సిడెంట్ గురించి గానీ, ఆ ఎమ్మెల్యే కూతురు గురించి గానీ నేనసలు మాట్లాడదలుచుకోలేదండి ఇంకా వీడియోస్‌లో. సో, అమ్మ చనిపోయిన తర్వాత ఇంక పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరనమాట. ఎమ్మెల్యే పార్టీలో ఉండడం వల్ల ఇంకా మా వాళ్ళు గూడా ఇంకా లైట్ తీసుకున్నారు. ఎవరైనా పాలిటిక్స్ అనేసరికి కొంచెం భయపడతారు కదండీ! సో, ఇంకా లైట్ తీసుకున్నారనమాట. ఎమ్మెల్యేకి కూడా తెలిసిపోయిందనమాట. అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అడగడానికి ఎనక ముందు ఎవరు లేరు. అమ్మాయి ఒక్కటే అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యేకి తెలిసిపోయేసరికి ఎమ్మెల్యే టోటల్ మొత్తం మార్చేసాడనమాట. ఆ ప్లేస్‌లో డ్రైవర్‌కి కూతుర్ని తీసేసి డ్రైవర్‌ని పెట్టడం. ఇవన్నీ చేశారు. ఈవెన్ నాకప్పుడైతే ఇవేమి కూడా తెలీదండి. 3 మంత్స్ తర్వాతయితే వాళ్ళ కూతురు చేసింది అనేసి నాకు తెలిసింది. ఆ తర్వాత నేనేం చెయ్యలేకపోయాను. వాళ్ళ మీద కేసయితే నేను ఫైల్ చేశాను. ఎమ్మెల్యే మీద, అలాగే డ్రైవర్ మీద, అలాగే ఇన్స్యూరెన్స్ కంపెనీ మీద, కార్ ఇన్స్యూరెన్స్ కంపెనీ మీద. ఇప్పటికి 6 ఇయర్స్‌గా రన్ అవుతుంది గానీ, కేస్‌లో అయితే ఎటువంటి రిజల్ట్ కూడా లేదండి. సో, 6 ఇయర్స్ నుంచి లాయర్ కూడా ఎటువంటి రెస్పాండ్ ఉండదనమాట. ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది అని చెప్తారు గానీ, నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. ఇంకా నేను ఇంత దూరంలో ఉంటాను, అంత దూరం వచ్చి నేనేం చేయలేను అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. మా వాళ్ళు కూడా ఇంకా వదిలేయమనేసి చెప్పేసారనమాట. ఇంకా నా పెళ్లి విజయవాడలో టోటల్ అంతా గూడా క్యాన్సిల్ అయిపోయి పెళ్లి కార్డులు కూడా క కృష్ణా నదిలో కలిపేసి ఇంకా వెస్ట్ బెంగాల్‌లో అయితే చేసేసారు. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నా పెళ్లయితే అయ్యిందండి. మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లె అన్నమాట. సో, పెళ్లి ఎవరు చేశారు అంటే, మా పెద్దమ్మ వాళ్ళు చేశారండి. మెయిన్ మా పెద్దమ్మ అన్నమాట నిలబడింది. అంటే మా అమ్మ వాళ్ళ పెద్దక్క. మా అమ్మ వాళ్ళ పెద్దక్క వాళ్ళొచ్చేసి ఒరిస్సాలో ఉంటారు. సో, మా పెద్దమ్మ మెయిన్‌గా నిలబడి అయితే చేసింది. మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మేనత్తలు, మేనమామలు ప్రతి ఒక్కళ్ళు పెద్దమ్మలు వీళ్ళందరూ గూడా నా పెళ్లయితే దగ్గరుండి చేశారనమాట. ఈవెన్ విజయవాడలో అయితే అది వేరే లెక్క.
ఈవెన్ అమ్మ ఉన్న ఖరగ్‌పూర్‌లో ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లో అయితే అది వేరే లెక్క. అందరూ రాకపోయే వాళ్ళేమో, ఇంటికి ఒక్కళ్ళే వచ్చేవాళ్ళేమో. అమ్మ చనిపోవడంతో అందరూ దగ్గరుండి చేయాలి అనేసి మా ఫ్యామిలీ దగ్గర దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చారండి. బయట వాళ్ళకి ఇంకా ఎవ్వరికీ చెప్పలేదన్నమాట. జస్ట్ మేనత్తలు, మేనమామలు, పెద్దమ్మలు వీళ్ళ వరకే పెళ్లి గురించయితే జస్ట్ ఫోన్‌లో చెప్పేసాము. ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచే విజయవాడలోనే అక్క వాళ్ళ ఇంట్లో అమ్మ చనిపోయిన తర్వాత నేను 1 మంత్ వరకు ఉన్నాను కదా! ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచే నాకు పసుపయి ఇచ్చి తీసుకొచ్చారనమాట. వెస్ట్ బెంగాల్ ఖరగ్‌పూర్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఒక టెంపుల్‌లో అయితే పెళ్లి చేశారండి. చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇంకా పార్టీ విషయానికొస్తే, రిసెప్షన్ విషయానికొస్తే అమ్మ ఉంటే అసలు నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేదో. మా అమ్మది ఒకే కోరికండి. నా కూతురు పెళ్లి చూడాలి, నా కూతురు పెళ్లి చూడాలి. లాస్ట్‌కి ఆ కూతురు పెళ్లి చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయింది. సో, నేను కూడా ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. నా పెళ్లి అంత గ్రాండ్‌గా జరుగుతుంది అనేసి. సో, అంత గ్రాండ్‌గా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక కమెంట్ అయితే వచ్చిందండి. "అక్క అమ్మ చనిపోయింది కదా! నీకు పెళ్లి అంటే ముందే ఫిక్స్ అయింది కదా! అమ్మ చనిపోయిందనేసి కట్నం తీసుకోకుండా ఏమైనా పెళ్లి చేసుకున్నారా?" అనేసి నాకు కమెంట్ అయితే చేశారు. అమ్మ అమ్మ ఉన్నప్పుడే మాటలన్నీ అయిపోయాయండి. అమ్మ లేని తర్వాత ఇంకా చేంజెస్ అయితే ఏమీ అవ్వలేదు. జస్ట్ పెళ్లి ఎక్కడవ్వాలి అన్నదొక్కటే చేంజ్ అయిందనమాట. అమ్మ ఉన్నప్పుడే నాకైతే కట్నం లేకుండానే వాళ్ళు పెళ్లి చేసుకుంటామన్నారు. సింగిల్ రూపీ కూడా వాళ్ళైతే కట్నం అడగలేదండి మా మావయ్య వాళ్ళు. మాకు పిల్లని పెళ్లి చేసి పంపిస్తే చాలు. ఎటువంటి కట్నం కూడా అవసరం లేదు అనేసి చెప్పారనమాట. ఆహ్, ఈ రోజుల్లో మేబీ అలా ఎవరైనా ఉంటారో, ఉండరో నాకైతే తెలీదండి. సో, కట్నం లేకుండానే నా పెళ్లయితే జరిగిందనమాట. ఇంకా అమ్మ ఉండుంటే అసలు చాలా ఈవెన్ పెళ్లయిన తర్వాత పెళ్లి అవ్వకముందు నాకొక్కటే ఉండేదండి. నా పెళ్లయితే అమ్మ ఎక్కడుంటుంది? ఒక్కతే గదా! ఎలా ఉంటుంది? అనేసి ఈ ఆలోచనే నేనెప్పుడూ ఆలోచించేదాన్ననమాట. నన్నెప్పుడైతే చూసుకోవడానికొచ్చారో అప్పుడే మా మావయ్య చెప్పారు. అమ్మ గూడా నాతోనే ఉండిపోవచ్చు అనేసి. నేను బాగుంటే ఆ అమ్మాయి బావుంటే వాళ్ళ అమ్మ కూడా తనతోనే ఉండిపోవచ్చు అనేసి చెప్పారు. యాక్చువల్‌గా అప్పుడు మా హస్బెండ్ వచ్చేసి ఒంగోలులో వర్క్ చేస్తారనమాట. ఇంకా ఉండిపోవచ్చు అంటే ఇంకా అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. లాస్ట్‌కి ఏది అవ్వకుండానే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు అని అడుగుతున్నారు. మా హస్బెండ్ వచ్చేసి డెలివరీ డాట్ కామ్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారండి. సో, ఇక్కడ ఒంగోలు నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లోనే ఖరగ్‌పూర్‌లోనే వర్క్ చేస్తున్నారనమాట. ఇంకా మేమొచ్చేసి ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లోనే సెటిల్డ్ అనమాట. యాక్చువల్‌గా మా అత్తయ్య వాళ్ళది, మామయ్య వాళ్ళది నేటివ్ ప్లేస్ ఇక్కడేనండి. మావయ్య కూడా రైల్వే ఎంప్లాయీ, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ అనమాట. లోకో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్ అండి. సో, మావయ్య వాళ్ళు ఇక్కడే అనమాట. ఇంకా టోటల్ సెటిల్డ్ అనమాట ఇక్కడ. ఇక నా పెళ్లయితే ఇక పెళ్లి విషయానికొస్తే చాలా గ్రాండ్‌గా జరిగింది. చాలా మంది అడుగుతున్నారు, "అక్క మీ పెళ్లి వీడియోస్ పెట్టండి, పెళ్లి ఫోటోస్ పెట్టండి" అనేసి. డెఫినైట్‌లీ నేను పెడతానండి. పెళ్లి వీడియోస్, అలాగే పెళ్లి ఫోటోస్ ప్రతి ఒక్కటి కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలున్నారు కదా! సో, చిన్న పాప వచ్చేసి నేను పక్కనుంటేనే పడుకుంటుందనమాట. లేకపోతే అస్సలు పడుకోదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి గూడా అడుగుతున్నారు. అత్తయ్య చాలా చూసుకుంటారా అనేసి. చాలా చూసుకుంటారండి. అటువంటి ప్రాబ్లమ్ ఏమీ లేదనమాట. ఇంకా నా పెళ్లి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత నేనింకా ఇక్కడేనండి. మళ్ళీ తర్వాత విజయవాడ వచ్చింది అంటే 2 టైమ్స్ వచ్చాననమాట. ఒకసారి పాప పుట్టిన తర్వాత, పెద్ద పాప పుట్టిన తర్వాత 9థ్ నెలలో తిరుపతి వెళ్ళడానికైతే ఇంకా విజయవాడ ఒక్కసారొచ్చాను. నెక్స్ట్ టైమ్ వచ్చేసి మ్యారేజ్‌కి అయితే ఒక్కసారొచ్చాననమాట. ఇంక నాకు అంతకు మించి విజయవాడ అంటే రావాలి, వచ్చి ఉండాలి, ఎవరైనా పిలుస్తారు. ఇలా ఏం లేదనమాట. ఏదైనా పెళ్ళికి గాని, ఫంక్షన్స్‌కి గాని ఇంపార్టెంట్ వాళ్ళవి అయితేనే డెఫినైట్‌లీ వెళ్ళాలి తప్పదు అనుకున్న వాళ్ళదైతేనే నేను వెళ్తా అనమాట. ఒక్కసారి పెళ్ళికి వెళ్ళాను అని చెప్పాను కదా! తనొచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయండి. నేనెవరింట్లో అయితే అమ్మ చనిపోయిన తర్వాత నాకు 1 మంత్ మా అక్క తీసుకెళ్ళి ఉంచుకుందో, సో, వాళ్ళ అమ్మాయి పెళ్లయితే నేను అప్పుడు విజయవాడ వెళ్ళానండి. సో, అప్పుడే విజయవాడ వెళ్ళడం. మళ్ళీ అప్పటినుంచి ఇప్పటిదాకా అయితే నేను విజయవాడ అయితే వెళ్ళింది లేదనమాట. ఇప్పుడు మళ్ళీ చిన్న పాపకి 9థ్ నెల వస్తే వెళ్దాం అనుకున్నాము. కానీ కొంచెం రిలేటివ్స్ చనిపోవడంతో, మైలు రావడంతో ఇంకా వెళ్ళడం అయితే అవ్వలేదు. సో, నా ఫ్యామిలీ పరంగా అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇదండి. పెళ్లయితే చాలా గ్రాండ్‌గా జరిగింది. చాలా మంది అసలు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. "అక్క మీరు చాలా హ్యాపీగా ఉండాలి. ఇంక నుంచైనా మీరు హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు లైఫ్ లాంగ్ జీవితాంతం సుఖంగా ఉండాలని" చాలా మంది బ్లెస్ చేస్తున్నారు. నిజంగా చాలా థాంక్ యూ సో మచ్ అండి. కానీ కొన్ని టీవీ ఛానెల్స్ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఎమ్మెల్యే నేమ్ గురించి చెప్పమనేసి. చాలా ట్రై చేశారనమాట. నేనసలు సమస్య లేదు. నేను చెప్పనంటే చెప్పనని చెప్పేసి చెప్పాను. బికాజ్ నాకు తెలుసు. బికాజ్ నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. నాకు ఒక ఫ్యామిలీ ఉంది.
సో, ఎలా చెప్తాను చెప్పండి? అస్సలు చెప్పననమాట. కొంతమంది 99% నన్ను బ్లెస్ చేస్తే 1% ఎక్కడో ఒక్కరు, ఇద్దరు మాత్రం ఇదంతా అబద్ధమా? వ్యూస్ కోసమా? అనేసి అంటున్నారు. తల్లి గురించి ఎవ్వరు గూడా అబద్దాలు చెప్పరు గదండీ! నాకైతే అంత అవసరం కూడా లేదు. తల్లి గురించి అబద్దాలు చెప్పుకునే నీచపు స్థితికి నేనైతే దిగజారలేదు. అంత అవసరం గూడా నాకు లేదనమాట. సో, ఇదండి. నా పెళ్లయితే గ్రాండ్‌గానే అయ్యింది. మీ అందరి డౌట్ ఇది. అమ్మ చనిపోయిన తర్వాత నా పెళ్లి అయిందా? లేదా? అయిందా? లేదా? అనేసి పెళ్లయితే చాలా గ్రాండ్‌గా అయింది. పెళ్లయిన తర్వాత అత్తయ్య వాళ్ళు పార్టీ కూడా చేశారనమాట. సో, పార్టీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్‌గా అయ్యింది. ఆ ఫోటోస్, వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. డెఫినైట్‌లీ అప్‌లోడ్ చేస్తాను. సో, ఇదండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కనుక డెఫినైట్‌లీ కామెంట్ చేయండి. నేనైతే ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తాను. సో, రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా సరే డెఫినైట్‌లీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ లాంగ్ వీడియోస్ చేయడం అనేది నాకు కొంచెం టైమ్‌తో కూడుకున్న పనండి. బికాజ్ చిన్న పాప గదా! చిన్న పాపతో రావడం అనేది కొంచెం కష్టమవుతుంది. సో, ఇదండి. అంటే నేను క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థమయిందనే అనుకుంటున్నాను. మీకింకా ఏమైనా డౌట్ ఉంటే డెఫినైట్‌లీ అడగండి. నా పెళ్లయితే ఇంకా విజయవాడలో క్యాన్సెల్ అయిపోయింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లో అయితే అయ్యింది. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మా హస్బెండ్ కూడా నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటారు. ఇంట్లో గూడా నేను చాలా హ్యాపీగా ఉంటాననమాట. నాకు నచ్చినట్టు నేనుంటాను. నా పిల్లలతో హ్యాపీగా ఉంటాను. సో, నేను ఏది జేయాలనుకుంటే అది చేస్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంది నన్ను బ్లెస్ చేస్తున్నారు. "అక్క మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి" అని చెప్పేసి. మీకే బాధ ఉన్నా సిస్టర్స్ లాగా, బ్రదర్స్ లాగా మేమున్నాము అనేసి చాలా మంది అంటున్నారు. దానికైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో, ఇదండి. మీకేదైనా డౌట్ ఉంటే డెఫినైట్‌లీ కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ నేను రిప్లై ఇస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.